చలో నడువురిగా ఇవాళ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు బ్రేకింగ్ ముచ్చట్లు చాలా ఉన్నాయి చెప్పేటి. మరి ఇక ఏ మాత్రం లేట్ చేసుకోకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ నడిసేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. వెనక ముందు చూచుడేంది రాజన ఓ రాజన, ఎత్తుర తెలంగాణ జెండా రాజన ఓ రాజన. అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అబ్బా ఇగో ఇవి గదనొల్ల మన తెలంగాణ పాటలు. మన తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కలం పాడుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక కొత్త పాటలు కూడా కైగట్టుకున్నాం. అంతేగాని తెలంగాణ ప్రభుత్వ పండగల సినిమా చూపిస్తామామా, నీకు సినిమా చూపిస్తామామా అని ఎన్నడన్నా మనం పాడుకున్నామా? అసలు మన తెలంగాణకు అసాంటి పాటలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? కానీ సంబంధం అంటగట్టిరోళ్ళ ఆగా చూడుండ్రి కథ. ఈ కళాపోషణ అంతా చూస్తుంటే ఇదేదో సినిమా పేరంటం కావచ్చు, ధూమ్ ధామ్ ముచ్చట్లలో ఎందుకబ్బా అని అనిపిస్తున్నది కదా. ఇది సినిమా పేరంటం కాదు, రికార్డింగ్ డాన్సులు అసలే కాదు. మన సీఎం రేవంత్ సారు వారి నాయకత్వంలా మన షెయి పార్టీ ప్రభుత్వం తరపున జనం సొమ్ముతోని హైదరాబాద్ నడి సెంటర్లో వేసిన పేరంటం. సచివాలయంలో కాంగ్రెస్ తల్లి సారీ తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నిలబెట్టించిన కార్యంలా ఇగో ఇట్లా పర్ఫార్మెన్సులు నడిచినాయి. ఆగుండ్రి ఇంకా ఈ కథ చూస్తే కీస్మంటారు మీరే. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య 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 మా అంటదండలు కొంటే అంగే చాలయ్య రాక్షసం నీ నాయనా సింగరు ఏంది సామి నువ్వు? అసలు ఈ జై బాలయ్య ఏంది? మన తెలంగాణ పేరంటంలా బాలకృష్ణ ఏడికేలు వచ్చిండు. బాలయ్య బాబును ఎవరు తారీఫ్ చేయమన్నారు? అసలు బాలయ్య బాబుకు మన తెలంగాణకు సంబంధం ఏంది? పెప్సీ అరే కింద మీద ఊపు, కింద మీద ఊపు, అన్నంలో పెరుగు లేదు. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. తెలంగాణ తల్లి విగ్రహం ముంగట కోకాకోలా పెప్సీ ఏందో, కింద మీద ఊపేందో అని అందరితోనే అనిపించుడేందో. భగవంతా అసలు మన తెలంగాణలో ఏమైతాంది? రావురి ఇంకున్నది కథ. అగో జై బాలయ్య అని వాళ్ళు వాడుడు, మన మంత్రులు నవ్వుకుంటా సప్పట్లు కొట్టుకుంటా సంబరవాడు, డాన్సులు కూడా నట. ఇన్నరా అది సంగతి. మరి ఒక్కటన్న ఉద్యమం పాటనన్నా, మన తెలంగాణ జానపదం అన్నా, మన మట్టిలో పుట్టిన ధూమ్ధామాటలో పాటల అత్తయ్యని ఇగ చూసినా అగ చూసినా శిలక రావే శిలక అని అనుకుంటా ఓసారి, డీజే టిల్లు అని ఇంకోసారి, కళ్ళజోడు కాలేజీ పాప చూడని ఇంకోసారి. గిదా కథ. ఇక వాళ్ళు వాడుడు, మన లీడర్లు ఎగురుడు. సిలకా రాయే సిలకా వదిల్ మేర ధడకా, గుండెల్లో గోలి చోడ పెట్టుకున్నదే ప్రేమ పిచ్చి. ఒక్కొక్కటే కనుక అక్కునుకే పడక ఒళ్ళంతా తీను మారు ఆడుతున్నదే.
రికార్డింగ్ డాన్సులల్లా మందు తాగుకుంటా పబ్బులల్లా వాడుకుంటా ఎగురుకుంటా పాడే పాటలు మన సచివాలయంలా తెలంగాణ తల్లి పేరంటమని చెప్పుకుంటా చేసిన సంబరాలల్లా ఏంది దిక్కుమాలిన పాటలు. అసలు ఎన్నడన్నా మన తెలంగాణ సంబరం పేరు చెప్పి ఇలాంటి పాటలు పెట్టుకున్నామా మనం? ఈ పాటలకు తెలంగాణ తల్లికి ఏమన్నా సంబంధం ఉన్నదా? అయినా మంత్రులు ఏం చేస్తాన్లు, వాళ్ళన్నా ఆపు అని అనొచ్చు కదా. వాళ్ళు కూడా పాటలల్లో మునిగిపాయే. నిజం చెప్పుండ్రల్లా మన తెలంగాణకు సంబంధించి ఏ పేరంటం నడిచినా ఏ సంబరమైనా మన ఆడపడుసులు మంచిగా చీరలు కట్టుకొని తొవ్వ పొడుగుత బతుకమ్మలు ఎత్తుకొని వేసేటోళ్ళు. ఊరైనా పట్నమైనా బోనం ఎత్తేది. కానీ ఇప్పుడు గీ కథ అయ్యేగా. అసలు తెలంగాణ తల్లి విగ్రహంలోకెళ్ళి బతుకమ్మనే మాయమైపాయే. ఇక మన పాటలేడుంటాయి? అసలు బతుకమ్మ పండుగనన్నా ఉంటుందా ఉండదా అని అనుమానం కూడా కొడతాందోళ్ళ ఇదంతా చూస్తుంటే. అయినా ఈ పైసలేమన్నా రేవంత్ జేబులకెళ్ళి పెట్టిండా? మన ప్రభుత్వం సొమ్ముతోని ఇగో గిట్ల ఫంక్షన్లు చేసుడేంది? ఇంకా ఈ రామసక్కని పాటల పేరంటము ఉర్రూతలూగిన తెలంగాణ అని కొందరు పేపర్ వాళ్ళు రాసుడు. ఇక ఈ పాటలకు మన మాట ఉర్రూతలూగినాయట. ఒక్కసారి పొడుస్తున్న పొద్దు పాట పెట్టు, ఉర్రూతలూగుడంటే ఎట్లుంటుందో కనబడుతుంది. ఒక్కసారి అమ్మా సోనియమ్మ పాట వాడు, జనం సంబరం ఎట్లుంటుందో కనబడుతుంది. అవ్వోనివా నువ్వు అయ్యోనివా అని ఒక పాట వాడమను, దద్దరిల్లిపోతుంది. ఇది కదా ఉర్రూతలూగుడంటే. అసలు తెలంగాణ అంటేనే ఆట పాట జానపదాలు, అచ్చమైన పల్లె ముచ్చట్లు. తెలంగాణలో నువ్వు ఏ మూలగో ఎవరిని మెసిలిచ్చినా ఏదో ఒక తెలంగాణ పాట నోటికి పాడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. అసాంటిది ఈ పేరంటంలో మాత్రం మన తెలంగాణ పాటినవాడి తొట్టు. ఆలోచిస్తుంటే నాకే ఏమనిపిస్తున్నదంటే ఇక రాను రాను మన తెలంగాణ సంస్కృతిని కూడా మాయం చేసే కుట్ర చేస్తారేమో. తెలంగాణ తల్లిలా ఎట్లనైతే బతుకమ్మను మాయం చేసిర్రో మన పాటలను మన ఆటలను మన సంస్కృతిని మాయం చేసే కుట్రలు నడుస్తున్నాయేమో. అసలు చంద్రబాబు సారు డైరెక్షన్లనే ఈ ఆంధ్ర పేరంటం చేసిర్రా అని కూడా కొందరికి అనుమానాలు వస్తాయి. రేవంత్ సారు మన తెలంగాణ ఆట పాట ఎట్లుంటుందో, ఏదన్నా పేరంటం పెట్టినా మీటింగ్ పెట్టినా ఎసాంటి పాటలుంటాయో ఇగో ఇది చూసి తరించు సారు. అసలు సిసలైన ఫరకు నీకే ఏర్పడుతుంది. ఏడాది గడిచిపోయారో కొడుక, ఏం నీకు వడిసినావురో కొడుక. ఇదివర సంధి ఈమెనే మన కొత్త తెలంగాణ తల్లి అని మన రేవంత్ సారు కొత్త విగ్రహాన్ని పెట్టే కదా సచివాలయంలో. ఇక ఉద్యమకారులైతే ఆ విగ్రహాన్ని మెచ్చనే మెచ్చలేదోల్లా. అసలు ఒప్పుకునుడు కూడా ఒప్పుకుంటలేరు. చూస్తేనే దేవత లెక్క కనబడే పాత తెలంగాణ తల్లిని తీసేయవలసిన అవసరం ఏమొచ్చింది? చెయ్యి గుర్తు చూయించే కొత్త తెలంగాణ తల్లిని పెట్టుడేంది, అపచారం అయిపోయింది అని గరమైతాండ్రు. ఇక అందుకే ఫస్ట్ నుంచి ఉన్న తెలంగాణ తల్లికి ఎట్లా గుండెలల్లో పెట్టుకున్నారో చూడుండ్రి మీరు గంతే. వరెవ్వా, మన తెలంగాణ తల్లికి తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులు పడుతున్న పబ్బతి ఇది. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పూలమాలలు, పాలాభిషేకాలు, ర్యాలీలు, బతుకమ్మ ఆటలు, హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి షాలి ఎత్తి మారుమూల పల్లెదాకా తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహాలకు ఇగో ఇట్లా పాలాభిషేకాలు చేసిర్రు. తల్లిని మొక్కి ఉద్యమ జ్ఞాపకాలను యాద్ చేసుకొని రేవంత్ సర్కారు కడుపు మంటతోని తన మార్పులు చేర్పులను నిలదీసిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. ఆనాడు ఎంతోమంది యువకులు ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు
ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజం చెప్పురోల్లా, అసలు మన తెలంగాణ తల్లికి ఏం తక్కువైంది? నగలు పెట్టుకునుడు తప్ప చేతుల బతుకమ్మ పట్టుకునుడు నేరమా? అది చూస్తేనే దేవత లెక్క కనబడుతుంది, మనకు తెలియకుండానే చేతులెత్తి మొక్కుతాం. అసాంటి తెలంగాణ తల్లిని తీసుడెందుకు? రాష్ట్రంలో చేయవలసిన పనులు లేవా? జనాలకు రందులు రప్పలు అసలే లేవా? వాటి సంగతి చూడకనట ఇండ్లు ఊలగొట్టుడు, విగ్రహాలు మార్చుడు, పేర్లు తీసేసుడు, గిదేమి తరిక? ఇగో గిట్లనే గరమైతాన్రు. దేవత రూపంలో ఉన్న తల్లే అసలైన తెలంగాణ తల్లి. కొత్తగా పెట్టిన విగ్రహం కాంగ్రెస్ తల్లని రాష్ట్రమంతటా గులాబీ సైన్యం రోడ్ల మీదకొచ్చి రేవంత్ సార్కు ఇనబడేటట్టు మన సర్కారే అర్థమయ్యేటట్టు నిరసన చేసిర్రు. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరు. దాడి విత్ డాడీ ఎట్లున్నదో నా పేరు. రామ్ గోపాల్ వర్మ తీసే కొత్త సినిమా పేరు అని అనుకోగల్లా? కాదు కానీ మంచు వారి కుటుంబంలో నడుస్తున్న పంచాదిని ఇగో ఇంకా కొందరు గిట్లనే చెప్పుకుంటాన్రు. అయినా కుటుంబం అన్నాక లొల్లులు జవుడాలు అయితేనే ఉంటాయి బై, ఎవరింట్లో లేవు చెప్పుండ్రి కదా, అంతటా నడిచేదే. అందుకే నేను చూడనట్టే ఉన్నా ఎందుకు అని చెప్పేసి. కానీ కొందరు టీవీలోళ్ళు యూట్యూబ్ వాళ్ళు మాత్రం దొరికిందిరా సందు అని వామ్మో ఒక పర్ఫార్మెన్స్లు మామూలుగా లేవోళ్ళు అసలు. అయినా మోహన్ బాబు సారి వారి కుటుంబం క్రమశిక్షణ గల్ల కుటుంబం కాబట్టి, సినిమాలల్లో ఉన్నారు కాబట్టి అసలు ఏమైందో నేనైతే షార్ట్ కట్లో చెప్తా. ఇక మళ్ళా చెప్ప ఇదే లాస్ట్ ఇనుండ్రి గంతే. మోహన్ బాబు సారు కుటుంబంలో ఏమైతున్నదో మీకు కూడా కొంచెం తెలుస్తూనే ఉన్నది కదా. తెలియకున్నా గానీ తెలిసేటట్టు ఏతాన్లాయే. మోహన్ బాబుకును చిన్న కొడుకు మనోజ్ బాబుకు నడమ లొల్లయింది, తన్నుకున్నారు. మనోజు దవాఖాన్లో కూడా పడ్డాడు, ఒకరి మీద ఇంకొకరు కేసులు కూడా పెట్టుకున్నారు అని చెప్పుకుంటున్నారు కదా. అసలు ఈ లొల్లేంటిదో, ఈ మనోజ్ అన్న నాయన మీదకి ఎందుకు పోవాల్సి వచ్చిందో పంచాదేందో అడుగుదాము. ఏందే అన్న నీ తనలాట చెప్పు జరా. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. అగో ఆత్మగౌరవ పోరాటం అట. ఇక ఇంకో దిక్కు ఆ జల్పెల్లిలో ఉన్న ఫామ్ హౌస్ల లొల్లి అని వాళ్ళు వీళ్ళు అనుకుంటుండ్రు. ఇక బౌన్సర్లు కూడా దిగిర్రు. పెద్ద కొడుకు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ అన్న తరపున 30 మంది బౌన్సర్లు. నువ్వా నేనా తాడో పేడో అన్నట్టే ఉన్నారట. మంచు విష్ణన్ననైతే అమెరికా నుంచో దుబాయ్ నుంచో డైరెక్ట్ ఇంట్లో దిగిండు. శివయ్యా, ఇక అన్నదమ్ముల నడుమ ఇంకెంత పంచాది అవుతుందో ఏందో అని చాలా మంది చూసిర్రు. కానీ గట్ల కొట్లాడుడైతే కాలేదు. కాకపోతే ఫామ్ హౌస్లోకి వెళ్ళి మంచు మనోజ్ అన్నను ఎలగొట్టే పని పెట్టుకున్నారట. అసలు ఈ ఆస్తులలోళ్ళేందో, ఈ అన్నదమ్ముల లడాయి ఏందో, నాయనతోని కొట్లాటేందో, ఇదైతే టీవీలో వచ్చే సీరియల్ ఎక్కడే కొడుతున్నది పోన్రి. కానీ ఈ క్రమశిక్షణ గల్ల ఈ కుటుంబంలో ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతోని మళ్ళా అందరు ఒక్కటి కావాలని మనం కోరుకుందాం. ఏమంటారు వాళ్ళ? రేవంత్ సారు పాలన చేయబట్టి ఏడాది అవుతుంది. హ్యాపీ బర్త్డే పాలన అని వాళ్ళే పండుగలు కూడా చేసుకున్నారు వల్ల మన పైసలు ఖర్చు పెట్టి. ఇంతకు ఈ ఏడాది పాలన ఎట్లున్నది ఏంది కదా? రేవంత్ సారు వారు ఏ తీర్ల ముంగటికి పోయిండు. ఇగో ఇవన్నీ నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అగో గీ అక్క కూడా ఒక్క ముక్కలో చెప్తాంది. సారు ఏమన్నా తారీఫ్ చేస్తాందా అసలు? ఏమో చూద్దాం నడువురి. మన హైదరాబాద్లనొల్ల అంటే ఊలగొట్టే కార్యం నడుస్తుంది కదా. ఇగో మన కూకట్పల్లి కాడ ఫుట్పాత్ కాడ గరీబోళ్ళు చిన్న దుకాణాలు హోటళ్ళు పెట్టుకున్నారు. ఇక ఈ మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి జేసీబీలతోని కూల్చే కార్యం పెట్టుకున్నారు. సామాన్ తీసుకునే వరకు ఆగుమన్నా ఆగుడే లేదట. పాప మీ అవ్వ తనలాట చూడుండ్రోల్లా ఓ మల్క మీరే. రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసిన ఇది ఏం చేసింది?
ఈ పక్కన వేసుకున్నా నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నా ఈ గుడిసెలో బతుకుతున్నా ఈ గుడిసెలో బతికినప్పుడు నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు నువ్వు ఒక రోజు టైం ఒక గంట టైం నా సామాన్ తీసుకుంటా నా సామాన్ విలువ కట్టి మనం దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది హైదరాబాద్ ముంచేస్తాడు రేవంత్ రెడ్డి కాదు ఇప్పటికి సగం ముంచేసిండు. ఇన్నరా రేవంత్ సారు ఇన్నవా సారు ఇదేదో కావాలని అనిపించింది కాదు మళ్ళీ అంటారు కదా మీరే పెయిడ్ బ్యాచ్ గీడు బ్యాచ్ అని బద్నాం చేస్తారు. ఇక ఈ అక్క కండ్లల్లో బాధ చూస్తేనే అర్థమైతాందా లేదా గుండెలకే లచ్చిందా గొంతులకే లచ్చిందా అని. నా సామాన్లు తీసుకునే దాకా నాకు టైం ఎందుకు ఇవ్వలేడు 5 నిమిషాలు టైం ఇండి సార్ చదువుకుంటా 5 నిమిషాలు టైం ఇండి అంటే ఇవ్వలేడు నా సామాన్లు వెళ్ళిపోయినాయి నా కొడుకు కష్టం చేస్తాడు నేను ఇప్పుడు ఏడా బతకాలి చూపిండి నాకు దారి రేవంత్ రెడ్డి రాత్రి రేపటికాలు చూపించాలి లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుంటే నాశనం చేయడానికి వచ్చాడని చెప్తా. వీళ్ళనే కాదుల్లో హైదరాబాద్ లో ఏ మూలగు చాలా మంది గిట్లనే అంటాండ్రు పట్నం సత్యనాశ అయిపోతాంది కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండే మళ్ళా సారే రావాలే అని తలుచుకుంటాండ్రు. ఇక అంతెందుకు బస్సుల మన రామన్న పోతాండు సిగ్నల్ ఆగితే ఆడికెళ్ళి ఒక బుజ్జిని చూసి డైరెక్ట్ బస్ ఎక్కింది రామన్నను కలిసింది. వెనుక షీరి ఏమైందంటే బాగా చదువు బాగున్నారా థ్యాంక్ యూ అమ్మ సిగ్నల్ పడింది మరి అవునా థ్యాంక్ యూ మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకో సిగ్నల్ పడింది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏం పేరు వరెవ్వా ఇగో ఇది మన బీఆర్ఎస్ మీద అభిమానం అంటే ఎలక్షన్లల్లా కారు పార్టీ ఓడిపోతే ఓడిపోవచ్చుగాక కానీ జనం గుండెల మాత్రం కేసీఆర్ సార్ మాత్రం అట్లనే ఉన్నాడు. కొందరు ఆనవాళ్లు తీసేస్తా ఆనవాళ్లు లేకుండా చేస్తా అని అంటారు కదా మరి వీళ్ళ మనసులో ఉన్న ఆనవాళ్లు గుర్తులు ఎట్లా చెరిపేస్తారో మరి అభిమానాన్ని చెరిపేస్తే అదేమన్నా చెరిగిపోయేదా కదా. నిజంగా మన తెలంగాణలో ఆడపడుసులు ఇగో ఇట్లా ఆగమవుతారని నేనైతే అస్సలు అనుకోలేదు అల్లా. నాకైతే ఆశా వర్కర్ల అవస్థ చూసినాక కండ్ల పొంట నీళ్ళే వచ్చినాయి. అరే ఏందోల్లా అసలు పోలీసులు వాళ్ళ మీద రూబాబు యేసుడేంది ఎవరు చేయమన్నారు అసలు వాళ్లకు అధికారం ఇచ్చింది ఎవరు పాపం జీతం కోసం తన్లాడితే ఇప్పుడు దావకాన్ల పడవలసి వచ్చింది అగో చూడుండ్రి. అరే ఏంది అసలు తెలంగాణ ఆడపడుచులకు ఎందుకింత కష్టం జీతాలు వెంచుర్రని అడిగిన పాపానికి ఆశా వర్కర్లు ఇగో ఇట్లా దావకాన్ల పడవలసి వస్తున్నది. సోమవారం నాడు హైదరాబాద్లో ఏమైందో చూసిరు కదా మీరు కూడా. ఓ దిక్కు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ అనుకుంటేనే ఇంకో దిక్కు మన తెలంగాణ ఆడబిడ్డలను నడి రోడ్డు మీద గోస ఉచ్చుకున్నారు. మొగ పోలీసులు చేతులు పట్టుకొని గుంజిర్రు చీరలు ఇగ్గిర్రు లాఠీ చార్జీలు చేసిర్రు. వాళ్ళు చేసిన కథకు పాపం దవాఖాన్ల పడ్డరు. అగో పాపం ఈ అక్క తన్లాట ఇనుండ్రి మీరు. మాకు మస్తు తొక్కులాట కొట్లాట అన్ని దెబ్బలే జరిగినాయి సార్. కొట్టిర్రు అంతా ఈ షోల్డర్ పైన మనుషులే తీసుకుని పైన వేసిర్రు. మస్తు టార్చర్ అనుభవించడం సార్. నిన్న సార్కి ఓన్లీ లెటర్ ఇచ్చి వెళ్తామంటే కమిషనర్ సార్కి ఒక 2 మినిట్స్లో లాఠీ చార్జీ దాడి చేసిర్రు. అసలు గర్ల్స్ ఎవరు పట్టలే మాకు మేల్సే పట్టిరు. పోలీస్ సార్ వాళ్ళు బట్టి అంతా తీసి డిషంలోకి ఇసిరేసిరు కోడి పిల్లకి ఇసిరేసినట్టు. ఘోరం కదా. ఇక ఉస్మానియా దవాఖాన్లా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆశా వర్కర్లను మన రామన్న పోయి ధైర్యం ఇచ్చిండోల్లా. డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పిండు. ఇక ఇంకో దిక్కు ఆడోళ్ల మీద గిట్ల జులుం చేసిన పోలీసుల మీద మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిర్రు మన బీఆర్ఎస్ మహిళా లీడర్లు. అరే కాదోల్లా కాంగ్రెస్ గెలిస్తే ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని అన్నది ఈ రేవంత్ సారే. మరి గెలిచి ఆడాదైపాయే సప్పుడు లేదు సరిలేదు. ఎంతసేపు ఇది కూలగొట్టుడు అది మార్చుడు తప్ప ఇచ్చిన గ్యారెంటీల సంగతి చూడాలి కదా. ఇక గది యాద్ చేపిస్తేనేమో ఇగో ఇట్లా హరిగోస ఉచ్చుకునుడు ఏం తరిక. ఇక సర్కారు చేసిన ఈ జులుం మీద జిల్లాలలో ఉన్న ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు గాలబెట్టిర్రు. ఇవన్నట్టోళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. ఇక మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే టాటా.